ఈ లచ్చక్క టీవీ వాళ్ళనైతే ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. వీళ్ళు అసలు వీళ్ళ క్యారెక్టర్ ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు. ముందు వీళ్ళు ఒకలా ఉన్నారు, ఆ లతాను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుంచి వీళ్ళ డ్రామాలు, వీళ్ళ నాటకాలు అసలు చెప్పాల్సినదే లేదనమాట. వీళ్ళు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ భార్య, అసలు పిల్లలు అనాల్సిన అవసరమే లేదులేండి, వాళ్ళు ఏం తెలియని అమాయకులు పాపము. వీళ్ళ వల్ల వాళ్ళని ఎందుకు అనడము. ఏందేందో వీడియోస్ పెడుతున్నారు. మా అన్న చచ్చిపోయి స్థితిలో ఉన్నాడు, లతాకి ఇట్టయింది, ఉయ్యాల్లో నుంచి కింద పడిపోయింది పాప, ఏంటంటే అసలు ఇంకా అవన్నీ చెప్పేదానికి లేదులేండి. ఇట్లా దీన పరిస్థితులలో లత ఉంది, నమ్మకం లేదన్నారు, చచ్చిపోతుందన్నారు అని. ఈరోజు కూడా నిన్న కూడా ఒక వీడియో పెట్టాడు, ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పేసి గుండెలకు బాదుకొని చెప్తాడు. అసలు ఏముండదు, తను హాస్పిటల్లో ఉండేది ఏది అసలు వీడియోనే పెట్టాడు. అసలు ఊరికి తనే ఫేస్ టు ఫేస్ వచ్చేసి ఒక కెమెరా ముందర తనే మాట్లాడతాడనమాట. తను ఇలా ఈ పరిస్థితుల్లో ఉంది, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి ఆ వీడియో ఏం షేర్ చేయడు. కెమెరా ముందుకు వచ్చి తన యాక్టింగ్ అస్సలు ఈయన ముందర అస్సలు ఇంకా ఎవరు మొయ్యరేమోబ్బా, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు యాక్టింగ్కి మాత్రం. ఏడ్చుకుంటా నా వల్లే ఇలా జరిగింది, నా వల్లే అట్లా జరిగింది, నా వల్లే ఇట్లా జరిగింది. ఏంది వీళ్ళ డ్రామాలు అసలు నాకు అర్థంగా. అయినా కూడా వ్యూస్ ఎలా వస్తున్నాయో నాకు అసలు అర్థమే కావట్లేదు వీళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయో ఏమో అని చెప్పేసి అంతగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. మొత్తానికైతే ఆ లతాకి ఏం కాలేదండి. ఆ డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లోనే ఉంటుంది కదా, ఆ ఫొటోసే తీసుకున్నాడు. దాన్ని మాత్రం ఆ పిక్సెల్ యాప్లో భయంకరంగా ఎడిట్ చేస్తున్నాడు. ఈయన మాత్రం ఆ గ్లిజరిన్ పట్టించుకుంటున్నాడు, జెండు బాంబు పట్టించుకుంటున్నాడో కళ్ళకు తెలీదు, తెగ ఏడ్ చేస్తున్నాడు. అది చూసారా, అదే ఆ బాత్రూమ్ డోర్ దగ్గర నిలబడుకొని ఆయన చేస్తున్నాడు అనమాట వీడియోస్. ఇదంతా నా వల్లే ఆ మాటలు కూడా అర్థం కాకోకుండా ఏమేమో మాట్లాడతాడు, వ్యూస్ కోసం, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడు అనమాట. సో చాలామంది నేను తిన మీద రివ్యూస్ ఇస్తూ ఉంటే చూసినాను అనమాట, ఇలా అలా అని చెప్పేసి. నేను ఎప్పుడు పెద్ద అంత ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు, కాకపోతే ఈ మధ్య నాకు కూడా వీళ్ళ వీడియోస్ చూస్తుంటే అసలు విరక్తి కలుగుతుంది. వీళ్ళు అన్న పెళ్ళి అంటారు, అన్న వచ్చిందంటారు, బంగారం కొండ అంటారు, ఏంది వీళ్ళ సోదరమైన అసలు యూట్యూబ్లో అనిపిస్తుంది. ఓకే బతకచ్చు, వాళ్ళు కూడా యూట్యూబ్లో సంపాదించుకోవాలా అట్లా ఉండొచ్చు వాళ్ళకు కూడా. కాకపోతే ఎన్ని వ్యూస్ లేవండి, మామూలుగా నార్మల్గా ఇంట్లో వ్యూస్. ఈరోజు అందరు ఇప్పుడు మామూలు వ్లాగ్సే పెడతారు కదా, ఈరోజు పొద్దున్నే లేచాము, ఇట్లా దొబ్బాము, పాప ఇలా చేసింది, వంట చేసుకున్నాము, ఆ వంట తిన్నాం, ఇలా జరిగింది, ఇది జరిగింది, మేము ఇలా బయటకు వెళ్ళాము, ఈ కూరగాయలు, ఇలా చేయొచ్చు కదా. అవి నార్మల్ వీడియోస్ చేయొచ్చు కదా. కానీ ఎప్పుడు ఎందుకు ఇలాంటి శని వీడియోస్ చేస్తుంటాడో నాకు అస్సలు అర్థం కావట్లే. దీనికి అర్థం అవుతుందో లేదో, ఒకవేళ ఇది నిజంగానే జరిగితే మన పరిస్థితి ఏంటి అనేది అయితే ఆలోచించడం లేదు. వ్యూస్ రావాలా, డబ్బు రావాలా, అంబానీ కంటే ఎక్కువ అవ్వాలని అయితే ఆలోచిస్తున్నాడు అనమాట. మీకేమనిపించిందో ఈ వీడియో పైన కామెంట్లో కామెంట్